బీఆర్ఎస్ లీగల్ టీం సిద్ధం. కాంగ్రెస్తో ఇక సమరమే. గులాబీ దళపతి సరికొత్త వ్యూహం. 10 ఏళ్లు అధికారంలో ఉండి ప్రతిపక్షంలోకి వచ్చిన బీఆర్ఎస్ తిరిగి పుంజుకుని జనాల్లో ఉండడానికి సరికొత్త ప్రణాళిక రచిస్తోందట. ఏది ఏమైనా సరే ప్రభుత్వం మీద పోరాటం విషయంలో వెనక్కి తగ్గకూడదని పార్టీ పెద్దలు భావిస్తున్నారట. ఈ ప్రాసెస్లో పార్టీ నేతలు, కార్యకర్తలపై కేసులు నమోదవుతుండగా కారు పార్టీ ముందస్తు జాగ్రత్తలకు సిద్ధమవుతోందట. పార్టీ బలోపేతం చేయడమే కాదు, పార్టీ నేతలపై ఈగవాలకుండా చూసుకునేందుకు లీగల్ టీం ఏర్పాటు చేస్తోందట. సర్కార్ పెట్టే పోలీస్ కేసులకు న్యాయస్థానాలతో చెక్ పెట్టేందుకు గులాబీ దళం చేస్తున్న వ్యూహం ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. దీంతో రెండు పార్టీల మధ్య వార్ పీక్స్కు చేరే అవకాశాలున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గత కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తూనే కాంగ్రెస్ సర్కార్పై ఆందోళనలు, పోరాటాలు చేస్తుంది గులాబీ దళం. రేవంత్ సర్కార్ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపైన, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపైన పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. దీనికి అనుగుణంగానే పార్టీ కేడర్తో పాటు జనాల నుంచి కూడా మంచి స్పందన వస్తుందని అధిష్టానం భావిస్తోందట. దీంతో కాంగ్రెస్ సర్కార్ మీద పోరాటంలో వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని పార్టీ పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ హామీలపై నిలదీస్తూ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తున్నప్పుడు బీఆర్ఎస్ నేతలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయట. ఆందోళనలు చేస్తున్న వారిపై చాలాసార్లు పోలీస్ కేసులు నమోదవుతున్నాయట. ముఖ్య నాయకుల నుంచి మొదలు కార్యకర్తల వరకు కేసులను ఎదుర్కోవాల్సి వస్తోందట. దీంతో కొంతమంది నేతలతో పాటు కేడర్ ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎడాపెడా కేసులు నమోదు చేస్తుంటే వెనక్కు తగ్గాల్సి వస్తుందనే చర్చ మొదలైందని టాక్ వినిపిస్తోంది. దీంతో కాంగ్రెస్ సర్కార్పై వివిధ అంశాలపై పోరాటం చేసిన నాయకుల నుంచి కేడర్ వరకు పార్టీ పరంగా భరోసా ఇవ్వాలని బీఆర్ఎస్ అధిష్టానం భావిస్తోందట. మరీ ముఖ్యంగా ద్వితీయ శ్రేణి నాయకులు, సామాన్య కార్యకర్తలపై ప్రభుత్వం కేసులు పెడితే ఎదుర్కొనేందుకు స్పెషల్ లీగల్ టీంను సిద్ధం చేస్తోందట. రేవంత్ సర్కార్పై పోరాటంలో ఏ అవకాశం వచ్చినా వదిలిపెట్టవద్దని, న్యాయపరంగా అండగా ఉంటామంటూ కార్యకర్తలకు భరోసా ఇస్తోందట ఈ లీగల్ టీం. తెలంగాణ భవన్ నుంచి కొత్త లీగల్ వింగ్ ఆపరేట్ అయ్యేలా పార్టీ హైకమాండ్ ప్రణాళిక రచించింది. ఇప్పటికే తెలంగాణ భవన్ నుండి ప్రత్యేక లీగల్ టీం ప్రతిరోజు కేసులను మానిటర్ చేస్తూ సామాన్యులకు, కార్యకర్తలకు న్యాయ సాయం అందిస్తోంది. బీఆర్ఎస్ తరపున మాట్లాడేవారు, సోషల్ మీడియాలో పోస్టులు చేసేవారిపై పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారని, అలాంటి వాటిని ఎదుర్కోవడానికి లీగల్ టీం ఉపయోగపడుతోందని చెబుతున్నారు బీఆర్ఎస్ పెద్దలు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ఎపిసోడ్లోనూ, క్రిషాంక్ అరెస్ట్లోనూ, చివరకు కేటీఆర్ కేసులోనూ కొత్త లీగల్ టీందే కీలక పాత్ర. వరుసగా తమ నేతలకు, కార్యకర్తలకు అండగా ఉంటున్న పార్టీ న్యాయ విభాగాన్ని ఇంకా విస్తరించాలని బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేస్తోంది. ఆ మధ్య హైదరాబాదితులు కోర్టులో కేసులు వేయడానికి బీఆర్ఎస్ లీగల్ టీం సహకరించింది. ఆ తర్వాత లఘుచర్ల ఘటనలో అరెస్టైన వారి తరపున కూడా కోర్టులో బీఆర్ఎస్ లీగల్ టీం వాదించింది. ఇలా పార్టీ వాళ్లకు మాత్రమే కాకుండా బయట వాళ్లకు కూడా ఉచిత సర్వీస్ అందించడం ద్వారా ఒకే దెబ్బకు 2 పిట్టల్ని కొట్టే ప్లాన్లో ఉన్నట్టు సమాచారం. కేవలం పార్టీ నేతలు, కార్యకర్తలు మాత్రమే పరిమితం కాకుండా కాంగ్రెస్ సర్కార్ మీద పోరాడే సామాన్య ప్రజలకు కూడా లీగల్ సపోర్ట్ ఇవ్వాలని బీఆర్ఎస్ అధిష్టానం భావిస్తోందట. దీనికోసం తెలంగాణ భవన్లో ప్రత్యేక లీగల్ సెల్ విభాగం ఎప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారట. ఇక అటు జిల్లాల్లోనూ ఇలాంటి లీగల్ సెల్స్ ఏర్పాటు చేసేలా కసరత్తు చేస్తున్నారట. మొత్తానికి కాంగ్రెస్ సర్కార్పై ముప్పేట దాడికి గులాబీ దళపతి కొత్త ప్రణాళికలే రచించారనే టాక్ పొలిటికల్ సర్కిల్స్లో చక్కెర్లు కొడుతోంది. చూడాలి మరి కేసీఆర్ వ్యూహం ఎలా ఫలిస్తుందో, రేవంత్ కేసీఆర్కు ఎలా చెక్ పెడతారో.